అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలు వాటి మెంబర్షిప్లు క్యాంపెయిన్లో పడ్డాయి. మహాసభలు కమిటీలకి రెడీ అవుతూ ఉన్నాయి. ఇప్పటికిప్పుడైతే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి, కానీ ఈ స్థానిక సంస్థలు ఏదైతే ఉన్నాయో సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, నీటి సంఘాలు, ఇంకా ఇతర నామినేటెడ్ పోస్టులు ఈ కార్యక్రమాలు ఉన్నారు. సో స్థానిక సంస్థల మీద దృష్టి పెట్టేటువంటి కార్యక్రమం అయితే ఉంది. భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా 3 అంచెల వ్యవస్థ ఉన్నది అనేది మనం చెప్పవచ్చు. ఇప్పుడు అంతకుముందు 5 అంచెల వ్యవస్థ ఉంది, ఇప్పుడు 3 అంచెల వ్యవస్థ. ముందు ఎంపీటీసీ ఎంపీపీని అనుకుంటారు, ప్రజలు జెడ్పీటీసీని అనుకుంటే జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ అనుకుంటారు. ఈ ట్రెండ్ నడుస్తుంది. సో ఇవన్నీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరోసారి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సంబంధించి మెంబర్షిప్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. ఈ మెంబర్షిప్ క్యాంపెయిన్ అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే బీజేపీ దేశవ్యాప్తంగా చేస్తూ ఉంది. ప్రాంతీయ పార్టీలు కూడా వాళ్ళు పార్టీ మెంబర్షిప్ పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు దీనికి సంబంధించింది మనం తెలుగుదేశం పార్టీకి సంబంధించి మెంబర్షిప్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. జాతీయ స్థాయిలో జరుగుతూ ఉంది. అది 2 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున చేస్తుంది. అందులో 33 జిల్లాలలో ఖమ్మం జిల్లా అంటే 17 పార్లమెంటు స్థానాల్లో ఖమ్మం పార్లమెంటు ముందంజలో ఉంది. ఇప్పటికే 20 నుంచి 25 వేలు చేసి ఇంకా ముందుకెళ్తున్న క్రమాన్ని చూస్తూ ఉన్నాం. సో ఈ నిరంతర ప్రక్రియ ఉంటుందా, లేకపోతే టైం కట్ ఆఫ్ డేట్ పెడతారా చూడాల్సిన పరిస్థితి ఉంది. అది రాజకీయ పార్టీల అంతరంగాలకు సంబంధించింది. అయినా కూడా కొత్తగా చేరిన వాళ్ళకి మెంబర్షిప్ ఇస్తుంటారు. ఒకవేళ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా కొత్తగా చేరిన వాళ్ళకి మెంబర్షిప్ ఇస్తుంటారు. ఇది ఆనవాయితీగా ఉంటుంది. దీని మీద కట్ ఆఫ్ డేట్స్ అంటూ ఏముండవు. కాబట్టి యాన్యువల్ రిపోర్ట్లో ఆ దప్ప జరిగినటువంటి రిపోర్ట్స్కి సంబంధించి ఉంటుందనేది ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను. సో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీల కంటే పెద్ద ఎత్తున నెంబర్ 1 ప్రాంతీయ పార్టీగా అది వెలిసిందే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అది సభ్యత్వం 76,89,103 సభ్యత్వం. మళ్ళీ చెప్తాను, 76,000, 89,103 మెంబర్షిప్ క్యాంపెయిన్ చేశారు. సో వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు ఇందులో ప్రధానంగా కొత్త వాళ్ళు చేరితేనేమో మెంబర్షిప్గా సాధారణ సభ్యులుగా భావిస్తామని తెలుగుదేశం పార్టీ. క్రియాశీల సభ్యత్వం అనే దానికి వచ్చినప్పుడు గతంలో పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు జాయిన్ అయిన వాళ్ళని క్రియాశీల సభ్యులుగా భావిస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. దీంట్లో వాళ్ళు టీడీపీకి సంబంధించి శాశ్వత సభ్యులను కూడా తీసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి సర్టెన్ ఎంతని అమౌంట్ పెట్టారు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే జీవితకాల సభ్యత్వంగా దాన్ని భావించవచ్చు. దానికి సంబంధించి కూడా మెంబర్షిప్ 5,000, 10,000 అంత సమ్ పెట్టినట్టుగా ఉన్నారు. నేను డిస్క్రిప్షన్లో రాస్తాను ఆ అమౌంట్ కూడా. అయితే పెద్దలారా, మిత్రులారా, ఈ మెంబర్షిప్కి సంబంధించి ఇటు సాధారణ సభ్యత్వం కానీ అటు క్రియాశీల సభ్యత్వం కానీ రెన్యువల్ చేయించుకున్నా కూడా 100 రూపాయలు సభ్యత్వంగా ఉన్నదనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎందుకు జాయిన్ అవుతున్నారు ఏంది అనే దానికి సంబంధించి మనం మళ్ళీ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలోనే. సో భారతదేశంలో అనేక అంటే 2,500 నుంచి 3,000కు పైగా సుమారు రాజకీయ పార్టీలు ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇన్సూరెన్స్ ఇస్తున్నటువంటి భారతదేశ వ్యాప్తంగా ఇన్సూరెన్స్ ఇస్తున్నటువంటి పార్టీలలో తెలుగుదేశం పార్టీ ముందున్నది అనేది మనం చెప్పుకోక తప్పదు సోదరులారా, సోదరీమణులారా. సో అయితే శాశ్వత సభ్యత్వం కూడా తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు 685 మందిగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. అయితే శాశ్వత సభ్యత్వం తీసుకున్నటువంటి ఆంధ్ర, తెలంగాణలో మనం చూసినప్పుడు నారా లోకేష్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో అక్కడ 71 శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. జీడి నెల్లూరు ఏదైతే ఉందో అక్కడ 38 శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 37 మంది ముందు వరుసలో ఉన్నారు ఇప్పటికైతే. సో ఈ నెల 30 అంటే డిసెంబర్ 30 దాకా కట్ ఆఫ్ పెట్టినట్టుగా పెడుతున్నారు. తర్వాత పెంచకూడదని కూడా లేదు. రాజకీయ పార్టీలకు సంబంధించి అదేం గవర్నమెంట్ జీవం కాదు. రాజకీయ పార్టీలకు సంబంధించి వాళ్ళ అంతర్గత వ్యవహారాలు కాబట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఎటు చూసినా బ్రహ్మ రాతగా ఇన్సూరెన్స్ అయితే దానికి కనపడతా ఉందనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. సో తెలుగుదేశం పార్టీ అంటా ఉంది మెరిట్ ప్రకారమే వాళ్ళకి చేసే మెంబర్షిప్తో పాటుగా లోకల్ అభిప్రాయాలు కూడా తీసుకొని వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అంటే పార్టీ మెంబర్షిప్ జాయిన్ కావడానికి నరేగా ఏదైతే ఉందో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇప్పటికే 4,500 కోట్లు కేటాయించినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇప్పటికే 30,000 పనులు చేపట్టినట్టుగా మనకు అర్థమవుతోంది. 6 గ్యారంటీలు ఏదైతే ఉందో 6 సూపర్ 6కి కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చెప్తా ఉన్నారు.
దాంతోపాటు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. సో ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మెంబర్షిప్ క్యాంపెయిన్. జాతీయ స్థాయిలో ఆ పార్టీ మెంబర్షిప్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. సో ఆ పార్టీ మెంబర్షిప్కి సంబంధించి మొత్తం మెంబర్స్ 76,89,103 76,89,103 సభ్యత్వం ఆ పార్టీ చేసింది. సో ఇంత సభ్యత్వం ఎట్లా సాధ్యమవుతుందనేది ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. సో ముఖ్యంగా ఇందులో ప్రధానంగా గతంలో తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఏదైతే ఉన్నదో 2 లక్షలు ఉన్నటువంటి మెంబర్షిప్ సభ్యత్వం ఇప్పుడు 100 రూపాయలే సాధారణ సభ్యత్వం, క్రియాశీల సభ్యత్వం. సో గతంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి పార్టీ శ్రేణులకు సంబంధించి వచ్చినప్పుడు 100 రూపాయల సభ్యత్వం తీసుకున్న సాధారణ సభ్యుడు కానీ క్రియాశీల సభ్యుడు కానీ పార్టీ సభ్యుడు అయి ఉంటే ఇన్సూరెన్స్ కింద ఏదైనా జరగాలని కాదు, ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ ఎల్ఐసి, బజాజ్ ఎల్ఐజీ, ఇంకో రిలయన్స్ ఇన్సూరెన్స్, ఇంకా ప్రైవేట్ ఇన్సూరెన్స్లు, ఓరియంటల్ ఇన్సూరెన్స్, గవర్నమెంట్ ఇన్సూరెన్స్లు, అన్ని రకరకాల కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి IRDA రూల్స్ కింద. సో ఈ కంపెనీలు ఇచ్చినలాగానే ఇది కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి పెట్టింది. గతంలో తెలుగుదేశం పార్టీ 2 లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చేది, ఇప్పుడు దాన్ని 2 లక్షలు దాన్ని 5 లక్షలు ఇన్సూరెన్స్ చేస్తూ ఉంది. సో ఇదొకటి ఆ పార్టీ మెంబర్షిప్ జాయిన్ కావడానికి పెద్ద ఎత్తున ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మనిషి చనిపోతే 10 లక్షలు మట్టి ఖర్చులు కావాలని ఆ 10,000 కోసం ఎవరు చనిపోరు, కానీ విధివశాత్తు దురదృష్టవశాత్తు లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత చనిపోతే 10,000 రూపాయలు మట్టి ఖర్చుల కింద ఇస్తూ ఉన్నారు. చాలా రాజకీయ పార్టీలో చూసినప్పుడు అతను పనిచేసినటువంటి కార్యకర్త చనిపోతే వడ్డీలకు తీసుకొచ్చి అంత్యక్రియలు చేసినటువంటి సందర్భాలు నా కళ్ళతో నేను ప్రత్యక్షంగా చూశాను, పరోక్షంగా విన్నాను. సో తెలుగుదేశం పార్టీ కాగితాలు తర్వాత సబ్మిట్ చేయొచ్చు, కానీ ఎమ్మటే మట్టి ఖర్చుల కింద అది అంత్యక్రియలు చేయనివ్వండి, లేకపోతే దాన సంస్కారాలు ఏ పద్ధతిలో వాళ్ళ ఆచారాల ప్రకారం చేసుకునండి 10,000 వెంటనే ఇస్తారు. అదొకటి తెలుగుదేశం మెంబర్షిప్ క్యాంపెయిన్ చేయడానికి అదొకటి పెద్ద అట్రాక్షన్గా కనపడతా ఉంది. ఇంకొకటి 2 లక్షల ఇన్సూరెన్స్ 5 లక్షలు చేయటం అనేది ప్రధానంగా మనకి కనపడతా ఉంది. ముఖ్యంగా వాళ్ళు అంటే ఏమంటారు 5 లక్షల ఇన్సూరెన్స్ కొంచెం మెంబర్షిప్ని అట్రాక్ట్ చేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. సో భారతదేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అది చేయట్లేదు. సో కొంత తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గతంలో చేసింది, మరి ఇప్పుడు మెంబర్షిప్ చూడాలి వాళ్ళు ఏం చేయబోతున్నారో, మరి ఎప్పుడు చేస్తారో. టీఆర్ఎస్ కూడా పడుతుంది, కొంత జనసేన కూడా తెలుగుదేశాన్ని రోల్ మోడల్గా తీసుకున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే 2 లక్షల ఇన్సూరెన్స్ని 5 లక్షలు చేయటం వల్ల జాయిన్ అవుతున్నారనే క్రమంలో సో జాయిన్ అవుతున్నారనేది మాత్రం వాస్తవం. చాలా చోట్ల అంటే దాన్ని మనం పర్ఫెక్ట్గా విశ్లేషణ చేసినప్పుడు చాలామంది తెలుగుదేశం వ్యతిరేకులు చెప్పేటువంటి మాట, లేకపోతే జగన్ అభిమానులు చెప్పేటువంటి మాట, లేకపోతే నాన్ అంటే టీడీపీ బీజేపీ పొత్తున్నది కాబట్టి నాన్ ఎన్డీఏ కూటమి చెప్పేటువంటి మాట తెలుగు రాష్ట్రాల్లో ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి అట్రాక్ట్ చేస్తూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయ కూలీలని కన్విన్స్ చేసి మెంబర్షిప్ పెద్ద ఎత్తున చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇది ఇంకా పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ఇప్పటికే అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దానికి అంత అట్రాక్ట్ అవుతున్నారంటే రాజకీయ పార్టీలు పాలకులు ఏం చేయలేదని అర్థమవుతా ఉంది. అందుకోసం ఇతర పార్టీలు కూడా ఇప్పటికే జనసేన పార్టీ ఆ పందాన్ని అనుసరిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఉన్నదో దాని అనుబంధ పార్టీ అయినటువంటి ఏదైతే ఉన్నదో జనసేన పార్టీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కూడా దాదాపుగా అమౌంట్ని కొన్ని కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా పార్టీ మెంబర్షిప్ కలిగినటువంటి వాళ్ళకి ఇది ఇస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో 10,000 మట్టి ఖర్చులతో పాటు 2 లక్షలదే 5 లక్షలు ఇన్సూరెన్స్ చేయడంతో పాటు ఇంకా వాళ్ళ పిల్లలకి పార్టీ నమ్ముకొని జీవించేటువంటి కుటుంబాల పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి అనేక సంవత్సరాలుగా చేస్తున్నారు. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు పెద్ద ఎత్తున CBN చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఈ పిల్లలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకపోతే పార్టీ కుటుంబాలకు సంబంధించి అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్న నేపథ్యాన్ని ఫుడ్ అండ్ షెల్టర్ ఇచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. దాంతోపాటు లేటెస్ట్గా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి పార్టీ కుటుంబాలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇప్పించి వాళ్ళకు ఉపాధి మార్గాలు కూడా చూపిస్తున్నారు. అందుకోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించి అట్రాక్ట్ అవుతున్నట్టు నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో అటు నాన్ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అటు కాంగ్రెస్, వామపక్షాలు, ఇంకా చెప్పుకుంటూ పోతే టీడీపీ అంటే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జగన్ పార్టీ వాళ్ళు ఇన్సూరెన్స్ని బేస్ చూపించి మట్టి ఖర్చులను బేస్ చూపించి ప్రభుత్వ పథకాలు తాయిలాలు చూపించి వాళ్ళు మెంబర్షిప్ చేర్చుకుంటా అంటున్నారు. సో వాళ్ళ పార్టీని అంటాం కంటే మీరు కూడా అలాంటి తాయిలాలు ఇచ్చే అవకాశం ఉంది. పార్టీ కార్యకర్తలు జెండాలు మోసిన కార్యకర్తలు
చనిపోయిన నాడు కనీసం పాడ ఖర్చులు కూడా లేనటువంటిది ఉంది. వీటిని అనుసరించడం తప్పేం లేదు. వ్యవసాయ కూలీలు, వరికోత ముఠాలు, పత్తి కూలీ ముఠాలు, లేకపోతే నాటులేసే గ్రామీణ ప్రాంతాల్లో అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో అటు కార్మికులు కానీ ఇటు వ్యవసాయ కూలీలకు సంబంధించి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు మనకొకటి డొల్లాతనం బయటపడతా ఉంది. అంటే 5 లక్షల ఇన్సూరెన్స్కి సస్తారని కాదు, 5 లక్షల ఇన్సూరెన్స్కి తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్కి అంత పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారంటే పాలకులు అభివృద్ధి చేయలేదనేది మనకు అర్థమవుతుంది. నిజంగా అభివృద్ధి చేసి ఉంటే 5 లక్షల ఇన్సూరెన్స్కి వాళ్ళు ఎందుకు అంత తాపత్రయపడతారు, అంతెందుకు ఎదురు చూస్తారు. అందుకోసం తెలుగుదేశాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆ వైపుగా ఆలోచన చేయాల్సిందే. సో వ్యవసాయ కూలీ తీసుకున్నారు, అసంఘటిత రంగం తీసుకున్నారు, మీ పార్టీ తీసుకోకుండా వాళ్ళ పార్టీలు ఎందుకు తీసుకుంటున్నారు? ఉంటాయి కదా, కార్యకర్తలకి జెండా మోసే వాళ్ళకి ఏదైనా చూపించాలి, ఆధారం చూపించాల్సిందే. సో అందులో తప్పేం లేదని తెలియజేస్తూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ, సో తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో 76,89,103 సభ్యత్వం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో అట్లా చెప్పాల్సి వస్తే ఖమ్మం పార్లమెంటు 17 పార్లమెంటు స్థానాల్లో ఖమ్మం పార్లమెంటు సుమారుగా 25,000 మెంబర్షిప్ జరిగినట్టుగా మనకు కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఇది టాప్ ప్రయారిటీగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఇంకా పెరిగే పరిస్థితి ఉన్నది. సో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తరించడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకత్వం, సిబిఎన్ ఆ పార్టీ అధినాయకత్వం ఆలోచన చేస్తున్నట్టుగా మా పోలిట్ బ్యూరో కానీ ఆ పార్టీ అధినాయకత్వం ఆలోచన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో ఇంకా మెంబర్షిప్కి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో మహాసభ జరుగుతున్నాయి సిపిఎం వాళ్ళే. సో వాళ్ళు నాకు సిపిఎం శ్రేణులు కలిసినప్పుడు చెప్పారు, ఎట్లాగ మెంబర్షిప్ దాంట్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు పోటీ చేసిన చాట ఒక గ్రామ పంచాయతీలో 40 మంది సభ్యులు ఉంటే ఆ బూతుల వారీగా 2 బూతులు ఉంటే 40 మంది పార్టీ సభ్యులు ఉంటే 20 ఓట్లే పడ్డాయట. అందుకోసం ముఖ్యులకే ఈసారి సిపిఎం మెంబర్షిప్ ఇచ్చినట్టుగా ఆ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. మిగతా వాళ్ళకి పార్టీ అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, కార్మిక సంఘం, వ్యవసాయ కూలీ సంఘం, రైతు సంఘం వాటిల్లో మెంబర్షిప్ ఇస్తున్నారట. సో రియల్ సభ్యత్వం మాత్రం వాళ్ళకి నిజమైన వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. ఇంకా సిపిఐకి సంబంధించి పాత పార్టీ విస్తరించడం కోసం లేకపోతే స్ట్రెంథెన్ చేసుకోవడం కోసం పాత శ్రేణులందరినీ కూడా పార్టీలో మెంబర్షిప్ చేసుకుంటూ వెళుతున్నటువంటి పరిస్థితి ఆ పార్టీ శ్రేణుల నుంచి వినపడతా ఉంది. ఇది సిపిఐ సిపిఎంకి సంబంధించి ఎమ్మెల్యే పార్టీ కూడా 2-3 పార్టీలు ఏదైతే మాస్ లైన్ పేరుతోని గతంలో కొన్ని రాష్ట్రాలకు పరిమితమైంది, ఇప్పుడు 16 నుంచి 20 రాష్ట్రాలకి స్ట్రెంథెన్ చేసి ఆ విధంగా దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం, వాళ్ళ పందాల్లో వాళ్ళు మేము పేదల పక్షాన పోరాడతామని చెప్పేసి నిన్నదాకా తుపాకులు అని చెప్పేసి అడవులో ఉన్నటువంటి పాత ప్రజాపంద లేకపోతే ఇంకో పేరుతో ఉన్నటువంటి పార్టీ నాడు మాస్ లైన్ పేరుతో ప్రజల్లోకి వచ్చి వాళ్ళు కూడా ప్రజలతో మమేకమై పనిచేసే పరిస్థితి అయితే మనకి ఇలా కనపడుతున్న పరిస్థితి మనం చూస్తాము. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలో అది సుమారుగా వాళ్ళ కూటమి 15 నుంచి 19 రాష్ట్రాలు 20 రాష్ట్రాల దాకా అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళ 13 నుంచి 16 రాష్ట్రాలు అధికారంలో ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. సో దేశవ్యాప్తంగా ఆ పార్టీ ప్రాబల్యం ఉంది. సో అసలు ఒక ఎంపీటీసీ ఒక జెడ్పీటీసీ లేనటువంటి ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లోనే వాళ్ళు 30,000 మెంబర్షిప్ చేయగలిగారు. సో ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఏదైతే ఉన్నాయో ఆర్ఎస్ఎస్ లేకపోతే దానికి సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నాయి. ఇక్కడ బీజేపీ మెంబర్షిప్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గమనించినప్పుడు వ్యక్తులకు టార్గెట్ ఇచ్చారు. మీకు ఇచ్చినటువంటి పదవులు ఖచ్చితంగా ఉండాలంటే అని టార్గెట్ ఇచ్చినప్పుడు అంటే వాళ్ళు ఇంకా రియల్ సభ్యత్వం అని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. రియల్ సభ్యత్వం ఎట్లా అంటే సపోజ్ ఏ అనే వ్యక్తిని బీజేపీ పార్టీలో మెంబర్షిప్ అంటే మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం ఇచ్చేది. అది నిజ సభ్యత్వం, తాజా సభ్యత్వం పక్కన సెల్లి తీసుకొని టింగ్ అని కొడితే అది ఆ నెంబర్ కొడితే అట్లా అవుతుంది. అది వాళ్ళకి తెలిసి తెలియక అది రియల్ సభ్యత్వం కాదు. కానీ ఈసారి ఒక నెంబరు దానికి సంబంధించి యాప్ ఉంటుంది. ఆ యాప్లో అందులో అన్నీ ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు రేషన్ కార్డు కాదు రండి ఆధార్ కార్డు అండ్ ఓటర్ కార్డు వీటి బేస్ చేసుకొని వాళ్ళ సెల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. పేరు, తండ్రి పేరు, డీటెయిల్స్, ఏ శాఖ ఏ బూత్ పేరుతోని ఎంటర్ చేసిన తర్వాత ఆ సెల్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు సెల్ నెంబర్కి ఓటీపీ పోతాయి యాప్లో డౌన్లోడ్ చేసినప్పుడు. ఆ ఓటీపీ సంబంధించినటువంటి బీజేపీలో జాయిన్ అయినటువంటి కార్యకర్త ఓటీపీ చెప్పాలి. ఓటీపీ చెప్తేనే అది అందులో కొడితే ఓకే అయితే మాత్రమే ఆ మెంబర్షిప్ ఇదవుతుంది. మేము రియల్ మెంబర్షిప్ అంటున్నారు. వ్యక్తులకు టార్గెట్ చేయించారనేది ఒక విధంగా వినపడుతూ ఉంది. చూడాలి బీజేపీ అధినాయకత్వం ఏం చెప్తుందో. అయితే అట్లా చెప్తే ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీగా మనకు బీజేపీ పార్టీ కనపడుతుంది అనేది చెప్పుకోక తప్పదు. సో అంత పెద్ద పార్టీగా బీజేపీ ఉన్నది. సో
మళ్ళీ ఆ లీడర్స్తో కూడా కలిసినప్పుడు మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. జాతీయ స్థాయిలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా, మెంబర్షిప్ కలిగిన పార్టీగా ఆ పార్టీ ఎక్కువ మెంబర్షిప్ కలిగినట్టు కనపడుతుంది. చైనాలో అంటే ఏక పార్టీ విధానం, సోషలిస్టు పార్టీ కాబట్టి వేరే వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి చైనాని మనం బేస్ చేసుకోలేము. చైనా దేశాన్ని ఒక్కదాన్ని అట్లా పక్కన ఉంచితే, అట్లా ఉంచితే మిగిలినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, సుమారుగా 200 దేశాల్లో అత్యధిక మెంబర్షిప్ కలిగినటువంటి రాజకీయ పార్టీగా, పొలిటికల్ పార్టీగా బీజేపీ అవతరించింది అనేది చెప్పక తప్పదు. సో టీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున చేసింది. సో కొంత ఎన్నికల్లో దెబ్బతిన్నా కూడా మళ్ళీ కడల తెరంగంలాగా కింద పడ్డ మళ్ళీ లేచినట్టుగా, సముద్ర కెరటంలాగా అది కూడా దాని ప్రయత్నాలు అది చేసుకుంటూ వెళ్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలలో బీజేపీ పార్టీ చెప్పాం, తెలుగుదేశం పార్టీ చెప్పాం, వామపక్షాలకు సంబంధించి చెప్పాం, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా చెప్పాం. ఉన్నటువంటి ఇంకా ప్రధానమైనటువంటి పార్టీలు, జనసేన కూడా అంతకుముందే మెంబర్షిప్ చేసినటువంటి ఉన్నది. సుమారుగా టీడీపీ ఇచ్చేటువంటి క్యాడర్ పాలసీ ఏదైతుందో మెంబర్షిప్ క్యాంపెయిన్కి సంబంధించి అట్లనే ఇస్తుందనేది మనం చెప్పుకోక తప్పదు. సో ప్రధాన ఎవరికలో ఈ పార్టీలు ఉన్నాయనేది తెలియజేసుకుంటా ఉన్నాం. సో ఇట్లా ఈ విధంగా ఉన్నది. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ ఉన్నాను. సో ఇతర రాజకీయ పార్టీలు కూడా టీడీపీ అనుసరించినటువంటి పందా అనుసరించడం వల్ల క్యాడర్ పాలసీ ఏదైతే ఉందో, ఈ రాజ్యాధికారం వల్ల వచ్చినా రాకపోయినా, ఉపయోగాలు జరగకపోయినా అంత పేదరికంతోనే ఆ కుటుంబ పెద్ద లేకపోతే ఆ కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు సరే ఆ లోటు తీర్చలేనిదే ఏమైనా జరగడానికి ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబానికి అండదండగా ఉండేటువంటి ఒక సిస్టమ్ రావాల్సిందే. అది తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినా, వాళ్ళు ఏ కారణాలతో ప్రవేశపెట్టినా కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ వైపు అడుగులు వేయాలి. సో క్యాడర్కి సంబంధించి అప్పులు చేసి అంత్యక్రియలు చేసేటువంటి ఏదైనా జరగాలని కాదు, జరిగితే అలాంటి విధానాలు కరెక్ట్ కాదు. సో తెలుగుదేశం పార్టీ విధి విధానాలు ఏదైతే ఉన్నదో ఆ క్యాడర్ పాలసీ, మెంబర్షిప్ పాలసీని స్వాగతిస్తూ ఉన్నాం. పెద్దలారా, మిత్రులారా, కూడా మీరు కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.